జీ ఓజీ ఓజీ ఏ క్యాజీ ఎక్కడ చూసినా ఓజీ మ్యాన్ అని కనిపిస్తుంది. వాటు A1 నైజాం 4 lakhs పెడితే జస్ట్ ఓజీ 1 టికెట్ ఆప్షన్ లో 5 లక్షలకి కొన్నాడు. ఫస్ట్ 2 days ఓవర్సీస్ ప్రీ బుకింగ్స్ లో 200 తో టాప్ 1 లో ఉంది. ఎక్కడైనా రికార్డు మోర్. నిన్న వచ్చిన హ్యాపీ బర్త్డే ఓజీ ఓమి గ్లిమ్స్ అండ్ కొన్నిదెల తమన్ బీజిఎం మెంటల్. అసలు అదే హ్యాపీ బర్త్డే ఓజీ ఓమి గ్లిమ్స్ ని 0.5 స్పీడ్ లో చూస్తే మైండ్ బ్లోయింగ్ దొరికాయి. అవేంటో చూద్దాం. చూసే ముందు మీరు ఏ హీరో ఫ్యాన్ అండ్ ఓజీని సపోర్ట్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో, ఎంతమంది సపోర్ట్ చేస్తారు. ఈ ఓజీ ఫుల్ స్టోరీ అండ్ హీరోయిన్ డీటెయిల్స్ అన్ని గ్లిమ్స్ వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి. కామెంట్ బాక్స్ లో పెడతాను. వాటిలో మిస్ అయినవి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ షాట్ చూస్తే పోర్ట్ ని చూడొచ్చు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ని కరెక్ట్ గా చూస్తే కార్స్ ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. అసలు ఈ పోర్ట్ ఎక్కడిది అండ్ ఎవరిని ఆపుతున్నాడు అంటే చెప్తా చూడండి. నెక్స్ట్ చూస్తే ఈ కార్ అండ్ గన్స్ ని చూడొచ్చు. ఇదే షాట్ మనం ఓజీ ఫైర్ సాంగ్ లో కూడా చూస్తాం. ఈ నెంబర్ ప్లేట్‌ని జూమ్ చేసి చూస్తే బీఎంకే అని ఉండడం చూడొచ్చు. ఇది 1980s కన్నా ముందు బాంబేలోని నాగ్‌పూర్ రిజిస్ట్రేషన్. అండ్ ఇక్కడ ఈ పైన చూస్తే బాంబే పోర్ట్ అని ఉండడం చూడొచ్చు. ఇంతకుముందు చూసిన షాట్స్ 1980స్‌లో బాంబేలో జరిగే స్టోరీ అని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ గన్స్ తీసే షాట్‌లో ఈ ఫింగర్ మీద టాటూ అండ్ ఈ షాట్‌లో ఓమి ఫింగర్ మీద ఉన్న టాటూ సేమ్. సో ఇది ఓమి అని మనకు అర్థమవుతుంది. అండ్ ఇదే మనం ఫస్ట్ షాట్‌లో చూసిన కార్ అండ్ ఇక్కడ ఈ కార్ సేమ్. సో బాంబే పోర్ట్ ఓమి కంట్రోల్‌లో ఉంది అని మనకు అర్థమవుతుంది. అండ్ ఈ షాట్‌లో ఓమి నెక్‌ని జూమ్ చేసి చూస్తే స్కల్ మీద రేవెన్ ఉండడం చూడొచ్చు. ఈ టాటూ మీనింగ్ ఏంటి అంటే స్కల్ రిఫర్స్ టు డెత్ అండ్ రేవెన్ రిఫర్స్ టు నాలెడ్జ్, ఇమ్మోర్టాలిటీ, ఫియర్‌లెస్ అండ్ బ్రూటల్‌కి సింబల్ అన్నమాట. సో ఈ టాటూ ఓమి క్యారెక్టర్‌ని రిఫర్ చేస్తుంది. ఓమి ఫియర్‌లెస్ అండ్ బ్రూటల్. నెక్స్ట్ షాట్‌లో ఓమి హాస్పిటల్ నుండి బయటికి రావడం చూడొచ్చు. ఎలా చెప్తున్నావు బ్రో అంటే ఈ స్ట్రెచర్‌ని చూడు. ఇక్కడ ఈ రూమ్ నెంబర్ కూడా చూడొచ్చు. ఇక్కడ మరాఠీలో ఏదో ఉంది. కన్వర్ట్ చేసి చూస్తే డు నాట్ స్పిట్ అని ఉంది. అండ్ వెనుక స్మోక్ చూడొచ్చు. సో మహారాష్ట్రలో హాస్పిటల్ నుండి ఓమి తప్పించుకొని రావడం చూడొచ్చు. ఎవరి దగ్గర నుండో అంటే చూడాలి మరి. నెక్స్ట్ చూస్తే ఓజీ కటానా చూడొచ్చు. ఆ కటానా మీద ఉన్న జాపనీస్ వర్డ్స్ అండ్ మీనింగ్ అంతా మన గ్లిమ్స్ వీడియోలో చెప్పేశా. సో మళ్ళీ చెప్పదలుచుకోవట్లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ కటానా షేప్ చూస్తే అది స్కల్ లాగే ఉంది. ఐస్. సో ఇక్కడ చూస్తే ఇది ఐస్ అండ్ బ్లేడ్ ఏమో నోస్ అండ్ బ్లేడ్ కింద స్మైలింగ్ టీత్ చూడొచ్చు. సో దిస్ కటానా రిఫర్స్ టు స్కల్ టైప్ అన్నమాట. సో స్కల్ రిఫర్స్ టు ఏమని చెప్పాను. నెక్స్ట్ షాట్ లో ఈ చిన్న కత్తితో తడిసిన హ్యాండ్ ని చూడొచ్చు. సో ఈ చిన్న కత్తితో బ్లడ్ తో తడిసిన హ్యాండ్ ని చూడొచ్చు. దీన్ని కంటిన్యూస్ షాట్ మనం ఫైర్ స్టోన్ సాంగ్ లో చూడొచ్చు. సేమ్ అదే కత్తి పక్కన ఈ న్యూస్ పేపర్ చూస్తే తమిళ్లో ఉండడం చూడొచ్చు. సో ఈ రక్తపాతం ఓజీ మద్రాసులో చేసాడని మనకు అర్థమవుతుంది. సో ఓజీ బాంబే వదిలేసి మద్రాస్ వెళ్ళాడని మనకు అర్థమవుతుంది. అసలు బాంబే వదిలేసి మద్రాస్ ఎందుకు వెళ్ళాడు? వెళ్ళినవాడు మళ్ళీ ఎందుకు మద్రాసులో రక్తపాతం చేశాడు? మళ్ళీ ఎందుకు బాంబే వెళ్తున్నాడు అనేది ముందు చూడాలి. ఈ వెనుక వచ్చిన బీజిఎంలోని లిరిక్స్ చూస్తే హాయి హే తబీ నామ్ హే ఉస్కే ఓమి. అంటే విపత్తు ముంచుకొస్తుంది. వాడి పేరే ఓమి. జుల్మత్ నా ఖామోషి రక్కే కరేంగే ఓమి. చీకటి నిశ్శబ్దం కాదు. ఓమి దాన్ని బూడిద చేస్తాడు అని. గన్స్ అండ్ రోజెస్ దే గోన బి విషెస్. అంటే గన్స్ అంటే ఇక్కడ వైలెన్స్ అండ్ రిఫరెన్స్. అండ్ ఈ రోసెస్ అంటే రోసెస్ ఈజ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. బట్ దాని ముళ్ళు ఉంటాయి. అది కూడా డేంజర్స్. సో ఈ సాంగ్ అంతా ఓమి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో ఓమి ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడు అనేది మనకి ఈ సాంగ్ లో మనకి చెప్పారు. ద డెవిల్ కలర్డ్ గ్లాసెస్ ఓ దే షో యు ద బ్రూసెస్. అంటే ఓమి వరల్డ్ ని ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటాడు. ద డెవిల్ కలర్డ్ గ్లాసెస్ రిఫర్స్ టు తనలో ఉన్న హిడెన్ పెయిన్ అండ్ వైలెన్స్. అవి వేరే వాళ్ళు చూడలేరు. గన్స్ అండ్ రోజెస్ వీకర్ వన్ లూజెస్. సో ఇది డైరెక్ట్ గా ఉంది. ఇదేంటి అంటే ద వీకర్ వన్ చనిపోతాడు. ద స్ట్రాంగెస్ట్ వన్ రూల్ చేస్తాడు. అంటే తను ఒక సర్వైవల్ పర్సన్ అని చెప్పేసి మనకి రిఫర్ అవుతుంది. అండ్ గ్యాంగ్స్టర్ కమ్మింగ్ వాకింగ్ త్రూ ద ఫైర్ స్టోర్మ్ రేజెస్. అంటే సో ఇక్కడ ఈ ఓమి ఎంత పవర్ఫుల్లో మనకి ఈ సెంటెన్స్ లో తెలుస్తుంది. సో మనకి పిఎస్పీకి ఎవరు ఫైర్ స్టోమ్. ఇక్కడ ఓమి వచ్చేసి ఫైర్ స్టోమ్ నుంచి అలా సింపుల్ గా అలా కేక్ వాక్ చేస్తూ నడుచుకుంటే వెళ్ళిపోయేటోడే ఓమి గాడు అని. సో ఈ ఓమి బీజియం ఓజీకి ఈక్వల్ అండ్ పవర్ఫుల్ విలన్ అని మనకి చెప్తుంది. సో ఓమి ఈజ్ ఎ డిస్ట్రక్షన్. ఓమి రూల్స్ జుల్మత్ అంటే రూల్ ద డార్క్ వరల్డ్ అని. ఓజీ ఫైర్ స్ట్రోమ్ అయితే హీ ఈస్ పవర్ఫుల్ టు వాక్ ద ఫైర్ స్ట్రోమ్ అని. ఓజీ డెత్ కి రిఫరెన్స్ స్కల్ అయితే ఓమి కేర్ చేయని రేవన్ కి రిఫరెన్స్. పవర్ స్టార్ కి పవర్ఫుల్ విలన్ ఓమి. ఓటీ చూడాలి మరి ఎలా